హాయ్ అమ్మా నాన్నలు. మనందరికీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఏవో మనకు తెలిసిన విషయాలు చెప్పాలి, కొత్త స్కిల్స్ నేర్పాలి, మరింత ఓపికగా ఉండాలి అనిపిస్తుంది. కానీ కుదరడం లేదు. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు 1,00,000 కారణాలు. బట్ కొంచెం ఆలోచించండి. ఆ 1,00,000 కారణాలను మేనేజ్ చేసుకుంటూ పిల్లలతో సమయం గడపడమే కదా టైం మేనేజ్మెంట్ అంటే. నేను ఇప్పటికీ ఎన్నో వీడియోలు పెట్టాను కదా, దాదాపుగా ప్రతి వీడియోలో కూడా 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఒక పని పూర్తవ్వడం. 2, పిల్లలతో సమయం గడపడం కదా. సో ఇవాళ వీడియోలో కూడా అదే జరుగుతోంది. ఒకరోజు సాయంత్రం చిక్కు, వాయు బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు. వాయు చిన్నోడు అవ్వడంతో సరిగ్గా ఆడలేక, ఏం ఆడాలో ఎలా ఆడాలో తెలియక చికాకు పడిపోతూ బిక్కమొహం వేస్తున్నాడు. మర్నాడు కూడా అదే పరిస్థితి. మరి ప్రతిరోజు ఇలానే జరిగితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బోత్ ద కిడ్స్ కదా. సో నా ఇంట్లో పనులు టకటకా పూర్తి చేసుకుని వాయు సైకిల్ తొక్కుంటూ మార్కెట్కి వెళ్ళి రేపటి కూరగాయలు తెచ్చుకుందామా అన్నాను. వెంటనే ఓకే చెప్పాడు. దారి పొడుగుతా ఎన్నో మాటలు. కాలువ పక్కన కనపడ్డ గేదె, దానిపై వాళ్ళని కొంగ గురించి, ఎస్బీఐ బ్యాంకు గురించి, బ్యాంకులో జరిగే పనుల గురించి, రోడ్డు మీద ఫోన్లు మాట్లాడుతూ బండ్లు నడుపుతున్న సన్నాసుల గురించి, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఎలా దాటాలో నేర్పిస్తూ మర్నాటికి కావాల్సిన కూరగాయలు ఏరుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయడం. ఇలా వరుసగా 3 రోజులు జరిగాయి. కూరగాయల పని పూర్తయింది. పిల్లలిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పోయింది. దారిలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకోవడం, సైకిల్ తొక్కడం నేర్చుకోవడం, ఎన్నో పనులు పూర్తవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ సమయాన్ని గడిపాం. సో అమ్మా నాన్నలు, మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే పిల్లలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు.